హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ ఏదైతే ఎగ్జామినేషన్ ఈ టైం టేబుల్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ టైం టేబుల్ ఇక్కడ చూడవచ్చు. మనకి ఈ మార్చ్ 1 నుంచి ఏదైతే మనం అనుకున్నామో ఈ మార్చ్ 1 నుంచే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఏదైతే మన సెకండ్ లాంగ్వేజ్ ఉందో సెకండ్ లాంగ్వేజ్ అనేది మార్చ్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇయర్స్కి. అలాగే థర్డ్ నుంచి అయితే మాత్రం సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది మండే నుంచి. అంటే సాటర్డే నుంచి అయితే ఫస్ట్ ఇయర్స్కి, మండే నుంచి సెకండ్ ఇయర్స్కి స్టార్ట్ అవుతుంది థర్డ్ నుంచి. ఇక్కడ వరుసగా మీరు చూడవచ్చు. ఫస్ట్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ని సెకండ్ లాంగ్వేజ్, అదేవిధంగా ఫోర్త్ని వచ్చేసరికి ఇంగ్లీష్ పేపరు, సిక్స్త్ని వచ్చేసరికి బాటనీ, మ్యాథ్స్, అలాగే సివిక్స్ పేపర్లు ఉన్నాయి. ఎయిత్ని వచ్చేసరికి మ్యాథ్స్ పేపర్ 2B 1B, అదేవిధంగా మనకి ఏంటంటే జువాలజీ పేపరు, హిస్టరీ కూడా ఇవ్వడం జరిగింది. సో 11th డేట్ని వచ్చేసరికి ఫిజిక్స్, ఎకనామిక్స్, అలాగే 13th వచ్చేసరికి కెమిస్ట్రీ, నెక్స్ట్ కామర్సు, సోషియాలజీ, ఈ ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా ఉంది. 17th వచ్చేసరికి మనకంటే ఏవైతే బ్రిడ్జ్ కోర్స్ పాయింట్ ఆఫ్ ఉన్నాయో అవి. అలాగే 19th మనకి ఫస్ట్ ఇయర్ అనేది ఇక్కడ ఎండ్ అవ్వడం జరుగుతుంది. అయితే యాక్చువల్గా మామూలుగా ఏదైతే ఈ కెమిస్ట్రీతో అయితే అంటే 13 డేట్తో అయితే ఎంపీసీ బైపీ స్టూడెంట్స్కి అయితే కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ ఇయర్ పాయింట్ ఆఫ్ థర్డ్ సెకండ్ లాంగ్వేజ్, 5th నేమో ఇంగ్లీష్ పేపర్ 2 ఉంటుంది. అలాగే 7th వచ్చేసరికి బాటనీ, మ్యాథ్స్ పేపర్ 2A, సివిక్స్ పేపర్ ఉంటుంది. అలాగే 10th వచ్చేసరికి మ్యాథ్స్, అదేవిధంగా మనకి జువాలజీ, హిస్టరీ పేపర్ రావడం జరుగుతుంది. 12th వచ్చేసరికి ఈ ఫిజిక్స్ ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే 15th మనకైతే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్ ఇవి. సో అలాగే 18, 20కి వచ్చేసరికి మనకి ఏదైతే ఈ బ్రిడ్జ్ కోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నాయో సో అవన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది. ఓకే, ఇది దీనికి సంబంధించింది. అదేవిధంగా ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ వచ్చేసరికి ఈ అంటే ఏదైతే ఫిబ్రవరి 1 అయితే ఇవ్వడం జరిగింది. అదే మనకి ఏదైతే ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి 3-20-25 మండే, ఇది సాటర్డే మండే కూడా ఇది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టైం కూడా ఇచ్చారు 10 to ఏదైతే మనకి 1 వరకు ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. సో ప్రాక్టికల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ప్రాక్టికల్ ఈ 10th నుంచి, అదేవిధంగా మనకి 10th అండ్ సెకండ్ అంటే ఫిబ్రవరి 10th నుంచి అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడికో అప్ to 20 వరకు కూడా ఇక్కడ ఇచ్చారు. ఇది అదే ఉంది. ఎగ్జామినేషన్ టైం కూడా మనకి ఇవ్వడం జరిగింది 9 AM to 12 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం టైం టేబుల్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. సో అందరూ కూడా ఈ ప్రిపరేషన్ అనేది కొద్దిగా సీరియస్గా స్టార్ట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.